గౌరవం. గౌరవం లేని మంచి ఉద్దేశాలు నిజంగా మంచి ఉద్దేశాలు కాదు. మనం కొంతమందిని చూస్తుంటాం. మంచి మాటలు చెప్తున్నామనే నెపంతో ఇంకొకరిని కించపరుస్తుంటారు, అవమానిస్తుంటారు, బ్యాడ్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం నీకు హెల్ప్ చేయడం కాదు, వాళ్ళ సుపీరియారిటీని నీ పైన చూపించడం. మంచి మాటలని వాళ్ళు కేవలం టూల్స్లా వాడుకుంటారు. నిన్న మొన్నటి వరకు మన పక్కనే ఉండి సాధారణమైన పనులే చేస్తుంటారు. కానీ సడన్గా ఒకరోజు నీతి, నైతికత, మతం లేదా దేశభక్తి లాంటి సీక్రెట్ వాల్యూస్లో ఒకదాన్ని ఎత్తుకుంటారు. ఏ ఐడియా అయితే అన్టచబుల్గా ఉంటుందో, ప్రశ్నించడానికి మించి నాన్ నెగోషియబుల్ ఆస్పెక్ట్స్గా ఉంటాయో, మెజారిటీ మనుషుల ఆమోదం ఉంటుందో అలాంటి వాటితో వీళ్ళు ఐడెంటిఫై అవుతారు. ఇంకా అప్పటి నుండి మనకి నీతులు చెప్పడం మొదలు పెడతారు. ఒక అసాధారణమైన వ్యక్తిలాగా ఫీల్ అవుతూ బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఆ సీక్రెట్ వాల్యూని ఒక షీల్డ్లా ఎత్తి పట్టుకొని నిన్ను అవమానిస్తూ, తిడుతూ, క్లాస్ పీకుతూ ఉంటారు. ఆ నీతులు వాళ్ళు ఆచరించినవి, ప్రవర్తించినవి కాదు. అవి కేవలం వాళ్ళు ఐడెంటిఫై అవుతున్న సీక్రెట్ వాల్యూస్ని మనకు అప్పజెప్పడం అంతే. ఆ షీల్డ్ పట్టుకున్నారు కాబట్టి గుంపు సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. అందుకే నోటికొచ్చింది మాట్లాడేస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ సుపీరియారిటీ మాట్లాడుతుంది, వాళ్ళ మంచితనమో సహాయం చేసే గుణమో కాదు.